గణపతిగం హవామహే కవిం కవీనావోష్టవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృణ్వన్నోతిభిత్తే దధాదనం స్వాహ. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనావోష్టవస్తమం. మీ పూజలేవి ఈ రాజమహల్లో చెల్లవు. మీ అంతు చుట్టానికే మీతో పాటు నేను ఇక్కడికి వచ్చారుగా, ఇక జరగబోయేది చూడండి. చూడు కైలాష్, ఏదో మా అక్కయ్య చెప్పింది కదా అని మీతో కలిసి ఉంటాను ఒప్పుకున్నాం అనుకోకు. ఇన్ని సమస్యలున్న ఈ ఇంట్లో భార్యాభర్తలిద్దరినీ విడిగా ఉంచటం అంత మంచిది కాదని ఒప్పుకున్నాం. కానీ చివరిదాకా మేం కలిసి ఉండాలంటే ఒక కండిషన్. ఏమిటో చెప్పండి మావయ్య. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వెనకున్న మేడ మీదకి వెళ్ళకూడదు. ముఖ్యంగా దక్షిణ వైపు ఉన్న గదిలోకి మాత్రం ఎవ్వరూ వెళ్ళకూడదు. మీరు కుటుంబ సమేతంగా అందరం కలిసి ఉందాం అని చెప్తుంటే మేము ఆ మాత్రం చేయమా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ ఆ పక్క కన్నెత్తి చూడం. ఏమోయా? చాలా సంతోషం. వస్తాను. అయ్యో, నా కర్మిలా కాలిందేంటి? దెయ్యాల కొంపకి డెకరేట్ చేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చి పడేశారు. నేను ఇంకా ఒంటరిగా తిరగకూడదు, గుంపులో తిరగాల్సిందే. బసవయ్య, చూడు బాబు, చాలా అందమైన పేరు, అంత థ్రిల్లింగ్గా పిలవాలా? చిత్రవత్ చేస్తున్నాడు. నా గొంతు కొంచెం బాలేదు. బసవయ్య, అడగటం మర్చిపోయాను, నీ నక్షత్రం ఏంటి? పర్లేదు చెప్పవా. మృగశిర. ఏంటి మృగశిర నక్షత్రం? కోటికొక్కడికి ఉంటుందో ఆ నక్షత్రం. నువ్వు భలే అదృష్టవంతుడు. మృగశిర అంటే దెయ్యాలకు ఎంతో ఇష్టం మరి.